సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు కెరియర్ గైడ్ వేణుగోపాల్ రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే నవీన మేడం. సార్, ఇప్పుడు మన టీఎస్సీ ఎంసెట్ కీ అయితే రిలీజ్ చేశారు. మరి దాన్ని బట్టి స్టూడెంట్స్ అనేవారు ఒక అంచనా అయితే వేసుకుంటారు కదా, ర్యాంక్స్ ఎలా వస్తాయి అనేది. నెక్స్ట్ వాళ్ళు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి కాలేజెస్ కానీ ఇవన్నీ, అంటే ఆ వచ్చిన కీని బట్టి పిల్లలు తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి అంటే ఏం చెప్తారు సార్? అయితే అండి, ఇప్పుడు ఎంసెట్ కీ రిలీజ్ అయిన తర్వాత ఈసారి ఎంసెట్ పేపర్ అనేది కొన్ని పేపర్స్ టఫ్గా రావడం జరిగింది. సో మీకు ర్యాంక్ ప్రెడిక్టర్ ప్రకారంగా కాకుండా కొంచెం అటు ఇటుగా ర్యాంక్స్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఎంసెట్ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ఇట్లా 3 కౌన్సిలింగ్స్ ఉంటాయండి. సో మనకి 20వ తారీఖు కానీ 22వ తారీఖు కానీ ఎంసెట్ ర్యాంక్స్ అలాట్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ ర్యాంక్స్ని బట్టి కానీ మనం తీసుకున్నప్పుడు టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజీలో మీరు సిఎస్సి ఏదో ఒక బ్రాంచ్ కానీ తీసుకోవాలనుకున్నప్పుడు అప్రాక్సిమేట్గా మీకు ఒక 15,000 నుంచి 20,000 ర్యాంక్ ఉన్నట్లయితే మీకు టాప్ 10 కాలేజీలో ఏదో ఒక సిఎస్సి బ్రాంచ్ అనేది వచ్చేస్తుంది. సో చాలామంది ఏంటంటే ఓన్లీ జనరల్ సిఎస్సి ర్యాంక్స్ చూసుకొని ఇబ్బంది పడిపోతూ ఉంటారు అనమాట. ఇంకొక విషయం ఏంటి అంటే, మనకు ఆంధ్ర పిల్లలు ఎవరైతే ఉన్నారో దగ్గర ఒక 60-70,000 మంది ఆంధ్ర పిల్లలు ఈ ఎంసెట్ రాస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చి. సో అందువల్ల ఫస్ట్ ఫేజ్లో వాళ్ళందరూ ఆప్షన్స్ పెట్టుకుంటారు కదా, మనకు వస్తుందా రాదనేటువంటి బెంగ అనేది ఉంటుంది. అంటే నెంబర్ ఆఫ్ సీట్స్ మనకు చూసినప్పుడు ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో 1,00,000 ఎంసెట్ సీట్లు ఉన్నాయండి. అయితే రాసినటువంటి విద్యార్థుల సంఖ్య 2,45,000 ఉంది. సో ఇది చూసేసి 1:2 ప్రపోర్షన్లో మనకు సీట్ వస్తుందా రాదని గాబరా పడిపోయి పేరెంట్స్ అందరూ కూడా కాలేజీల దగ్గర పోయి మేనేజ్మెంట్ సీట్స్కి అడ్వాన్స్ డబ్బులు కట్టేస్తూ ఉన్నారు. సో అలాంటి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదండి. ఎందుకంటే 1,00,000 సీట్లు మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. అయితే సిఎస్సి మూవ్మెంట్ వల్ల అన్ని సీట్లను కూడా కాలేజీ వాళ్ళు సిఎస్సి కింద కన్వర్ట్ చేశారు. మెకానికల్, సివిల్, ట్రిపుల్ ఈ ఇలాంటి బ్రాంచెస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని కాలేజీలో క్లోజ్ అయిపోయినాయి. సో వాటన్నిటిని కూడా సిఎస్సి తీసుకొచ్చి మెర్జర్ చేసేసారు. అందువల్ల లాస్ట్ ఇయర్ మనం గమనించినట్లయితే 56,500 సిఎస్సి సీట్స్ ఉన్నాయి లాస్ట్ ఇయర్. మళ్ళీ దాని తర్వాత ఒక 13,000 సీట్లు మళ్ళీ అడిషనల్గా వచ్చినాయి. అంటే అరౌండ్ ఒక 70,000 లాస్ట్ ఇయర్ ఉన్నాయి. ఈ సంవత్సరం మరొక 13,000 నుంచి 16,000 కొత్త సీట్లు యాడగబోతున్నాయి. అంటే 85,000 సిఎస్సి సీట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి పిల్లలు ఏ ర్యాంక్ వచ్చినా కూడా వాళ్ళకి కౌన్సిలింగ్లో సీట్ వచ్చేస్తుంది. అంటే 45 మార్క్స్ పైన ఎవరికైతే వచ్చి ఉంటాయో వాళ్ళందరూ కూడా కన్వీనర్ సీట్ అనేది ఎక్కడో ఇక్కడ అలాట్ అయిపోతుంది. అయితే కాలేజీలు మంచి కాలేజ్ చూజ్ చేసుకోవటము, బ్రాంచ్ చూజ్ చేసుకోవడం అనేది చాలా లాజికల్ డెసిషన్ అనమాట. అంటే పేరెంట్ ఎలా ఆలోచిస్తాడంటే, ఒక పేరెంట్ ఒక ఆలోచన చేస్తాడు, ఖచ్చితంగా సిఎస్సి జనరల్ సిఎస్సి మాత్రమే కావాలి అని చెప్పేసి ఒక 10 కాలేజీలు చూసుకుంటాడు. చూసుకున్న తర్వాత నాకు సీట్ రాదేమో అని గాబరాతోటే వాళ్ళు వెళ్ళేసి డైరెక్ట్గా కాలేజీలో డబ్బులు కట్టేస్తుంటారు. అలా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. చిట్ట చివరి వరకు కూడా అందరికీ సీట్లు ఉంటాయి. ఎప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సీట్లు దొరక్క టైట్ అయిపోయే పొజిషన్ లేదు. ఇంకోటి ఏంటంటే, ఏఐసిటీ ఒక డెసిషన్ చేసింది మేడం. అదేంటంటే 35%, అంటే ఎగ్జిస్టింగ్ 100 సీట్లు ఉన్నట్లయితే వాళ్ళు ఇంకొక 35 సీట్లు పెంచేసుకోవచ్చు. అట్లా మనకు తీసుకున్నప్పుడు 1,00,000 సీట్లుగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఈరోజు 1,35,000 సీట్ వరకు ఎక్స్టెన్షన్కి పోయే అవకాశం ఉంది. సో ఇష్ట ప్రకారం సీట్లు పెంచుకునేటువంటి అవకాశం కాలేజీ యాజమాన్యాలు ఉండటం వల్ల పేరెంట్స్ నిర్భయంగా చిట్ట చివరి వరకు వెయిట్ చేసి అన్ని కౌన్సిలింగ్స్, ప్రెడిక్టర్స్ చూసుకొని నిదానంగా జాయిన్ అవ్వచ్చు అనేది నా సలహా. సార్, ఇప్పుడు బెస్ట్ కాలేజ్లో మనకి సీట్ రావాలి అంటే ఎంత ర్యాంక్ రావాలి అంటారు? ఇప్పుడు జనరల్గా ఓసీ కేటగిరీ మనం తీసుకున్నప్పుడు టాప్ 10 కాలేజీలో తీసుకున్నప్పుడు మీకు అరౌండ్ ఒక 17,000 వరకు మీకు సీట్ అలాట్మెంట్ అవకాశం ఉందండి. 17,000 ర్యాంక్ ఎంసెట్ ర్యాంక్ వచ్చినట్లయితే ఓసీ జనరల్ వాళ్ళకి మీకు సీట్ అలాట్మెంట్ అవకాశం ఉంది. అంటే మంచి కాలేజెస్ అంటే ఇప్పుడు మనకి అటానమస్ కాలేజెస్ అని మంచి కాలేజెస్ అనేవాళ్ళం ఇంతకుముందు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏమైపోయినాయి, ఉన్న కాలేజెస్ మొత్తం అటానమస్ కాలేజెస్ అయిపోయినాయి. సో ఇప్పుడు అటానమస్, నాన్ అటానమస్ కాలేజీలు ఏంటి అనేది మనం లెక్క చూసుకోవాలి తప్ప అటానమస్ కాలేజీలు ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. అందువల్ల అందరి పిల్లలకి సీట్ వస్తుంది. టాప్ 10 కాలేజీలో మీరు అరౌండ్ 15,000 ర్యాంక్ వచ్చినప్పుడు కూడా మీకు సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్లో మీకు సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఓసీ కేటగిరీ వాళ్ళకి చాలా కొంచెం డౌట్స్ అయితే ఉన్నాయి. అమ్మో మాకు బాగా ర్యాంక్ రావాలి, లేకపోతే మా కేటగిరీలో రాదు సీట్ అనేది ఒక డౌట్ అయితే చాలా మంది పిల్లలకు ఉంది. మరి వాళ్ళకి ఏం చెప్తారు సార్? సో దీనికి ఏంటంటే అండి, ఇప్పుడు బ్రాంచెస్ తీసుకునేటప్పుడు ఫస్ట్ ఫేజ్లో చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే, ఒక ఎమోషన్తో కూడుకున్నటువంటి ఒక తల్లిదండ్రులు కానీ ఒక తప్పు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఫేజ్ అందరూ మ్యాక్సిమం తప్పు ఆప్షన్స్ పెట్టేస్తారు. ఈ తప్పు ఆప్షన్స్ పెట్టడం వల్ల ఏమైపోద్దంటే చివరికి వచ్చేసరికి వాళ్ళు మళ్ళీ ఒక చిన్న కాలేజీ పోయి మేనేజ్మెంట్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అలా కాకుండా మనం ఫస్ట్ ఫేజ్లో ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడే బ్రాంచెస్ని మనం సిఎస్సి, సిఎస్సి ఏఎంఎల్, సిఎస్సి ఏఐడిఎస్, సిఎస్సి సైబర్ సెక్యూరిటీ, ఐటీ ఇట్లా మనకి సిఎస్సిలో ఒక 10-12 బ్రాంచ్లు ఉన్నాయి.
వాటిల్లో ఒక కెరియర్ కౌన్సిలింగ్ సంప్రదించి ఏ బ్రాంచ్ ముందు పెట్టుకోవాలి, ఏ బ్రాంచ్ వెనక పెట్టుకోవాలని చెప్పేసి మీరు ఫస్ట్ కౌన్సిలింగ్ ఎవరైతే స్పెసిఫిక్గా చేస్తారో, ఎంత జాగ్రత్తగా చేసుకుంటారో వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. చాలామంది పేరెంట్స్ పిల్లలు చేసే తప్పు ఏంటంటే ఒక 10 కాలేజీలు పెట్టి వదిలేస్తారు. అలా ఎవరు చేయకూడదండి. 10 కాలేజెస్ పెట్టి వదిలేయడం వల్ల మీరు చివరికి వచ్చేసి ఆ టాప్ 20 కాలేజీలో కాకుండా ఇంకా దిగులు ఉన్నటువంటి కాలేజీలో మీరు చదువుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో మీరు ఎగ్జైట్ అయిపోయేసి నాకు ఈ 10 కాలేజీలో సీట్ వస్తుందని చెప్పేసి ఒక ఊహతోటే కేవలం 10 కాలేజీలు పెట్టి వదిలేయడం వల్ల కంపల్సరీగా మీరు నష్టపోయేటువంటి అవకాశం ఉంది. అలాంటి తప్పు ఎవరు కూడా. మినిమం వచ్చేసి ఒక 100 ఆప్షన్స్ పెట్టాలి. 100 ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు ఇప్పుడు టాప్ 10 కాలేజీలు తీసుకున్నారనుకోండి, ఇంటూ 10 బ్రాంచెస్. సో అప్పుడు మీకు 100 ఆప్షన్స్ బై డిఫాల్ట్గా వచ్చేస్తాయి అనమాట. ఈ మినిమం 100 ఆప్షన్స్ కూడా ఎవరైతే 25 లోపల ఆప్షన్స్ పెడతారో 100% ఆ విద్యార్థులు నష్టపోయేటువంటి అవకాశం ఉంది. అలాంటి తప్పు జనరల్గా 30 to 40% పేరెంట్స్ చేస్తూనే ఉంటారు. వాళ్ళందరూ కూడా చివరి కౌన్సిలింగ్కి వచ్చేసి ఒక చిన్న కాలేజీలోనే ఏదో మారుమూల కాలేజీలో చేరాల్సిన పరిస్థితి వస్తుంది. సార్ ఇప్పుడు రిజల్ట్స్ వచ్చాక మనము కొంతమందికి బాగా చదివే పిల్లలు ఉంటారు, కొంచెం చదవని పిల్లలు కూడా ఉంటారు, అంటే డల్ స్టూడెంట్స్ ఉంటారు కొంతమంది. మరి అలాంటి వాళ్ళకి ర్యాంక్ సరిగా రానప్పుడు వాళ్ళు వెళ్ళాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటంటారు? జనరల్గా నా సజెషన్ ఏంటంటే బీటెక్ సంబంధించినంత వరకు ఒక 70% లేదా వర్స్ట్ కేసులో 60% తక్కువ ఉన్నటువంటి పిల్లలు బీటెక్ చదవడానికి రావడం అనేది ఒక వృధా ప్రయాస. మీకు ఇప్పుడు మనకి దోస్త్ కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. 20వ తారీఖు నుంచి ఆప్షన్స్ ఉన్నాయి. మీకు డిగ్రీ కాలేజీలు 2 లక్షల పైనే సీట్లు ఉన్నాయి. దాంట్లో డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి. దాంట్లో కూడా మీకు ఏఎంఎల్ ఉంది, సిఎస్సి ఉంది, సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ కూడా డిగ్రీ కాలేజీలో కూడా స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి మీరు అటువంటి వాటికి ఎంచుకొని ఆ 3 years 4 years డిగ్రీ చేసుకొని మీరు హ్యాపీగా సెటిల్ అయిపోవడం మంచిది తప్ప మీరు బీటెక్ లాంటి ఒక కష్టమైనటువంటి కాంప్లెక్స్ అంటే లాజికల్ థింకింగ్, రీజనింగ్, అర్థమెటిక్ దీంట్లో ఒక కష్టమైనటువంటి వాతావరణం బీటెక్లో ఉంటుంది. సో 60% బిలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎవరు చాలామంది పేరెంట్స్ మమ్మల్ని అడుగుతూ ఉంటారు, సార్ మా బాబుకి 50 వచ్చింది, నాకు టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజ్ సీటు కావాలి, 50 లక్షలైనా ఇస్తాను. సో 50 లక్షలు ఇచ్చి మీరు పెట్టినా అవి తీసుకుపోయి 8లో వేసినట్టే తప్ప మీ వాడు విద్యార్థిగా రాణించే అవకాశం ఎట్టి పరిస్థితిలో లేదు. సార్ ఫైనల్గా మా పేరెంట్స్కి ఏం చెప్తారు మీరు? ఎంసెట్ రిజల్ట్స్ వచ్చాక పిల్లల పట్ల పిల్లలు కన్ఫ్యూజన్లో ఉంటారు, పేరెంట్స్ కూడా, అంటే ఎలా వాళ్ళు ప్రిపేర్ అవ్వాలని చెప్తారు ఫైనల్గా? మీరు ఈ సంవత్సరం అయితే 2024 సంవత్సరంలో ఇది పేరెంట్స్ ఇయర్గా చెప్పొచ్చు. సో మనకి ఒక 5 ఏళ్ల క్రితం కానీ మనకి తీసుకున్నప్పుడు అది కాలేజీ వాళ్ళ డామినేషన్ ఇయర్. ఈ సంవత్సరం అయితే ఇది పేరెంట్స్ టైం. మీరు ఎంత బాగా నెగోషియేట్ చేసుకుని, ఎంత బాగా బార్గెయిన్ చేసుకుని, ఎంత బాగా ఆప్షన్స్ పెట్టుకున్నట్లయితే మీ డబ్బులు అంత సేవ్ చేసుకునే అవకాశం ఉందండి. ఇది చివరిగా చెప్పే మాట. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.